మా వారు పెట్టే టెన్షన్ ఎలా ఉంటుందంటే, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే నా ఎప్పుడో టపా కట్టేసే వాళ్ళు. నా గుండె కొంచెం గట్టిది కాబట్టి తట్టుకొని ఉన్నానన్నమాట. ఇలా ఫస్ట్ ఏసీ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయని చెప్పి తను ఏం చేశారంటే, ఎందుకన్నా మంచిది సెకండ్ ఆప్షన్ పెట్టుకుందాం అని చెప్పి తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తుంటే ఫాస్ట్ గా చేసేయాలి కదా, కొంచెం లేట్ అయ్యేసరికి అది కూడా వెయిటింగ్ లిస్ట్ లో పడిపోయింది. ఇంకా తన ఆఫీస్ కి వెళ్లారనే మాటే గాని ఫోన్లు మీద ఫోన్లు ఎంత చేసుకొని ప్రయాణం ఆగిపోతుందేమో అన్న కంగారులో వేరే ట్రైన్ కూడా తత్కాల్ బుక్ చేసేశారు. ఇవన్నీ కూడా మా బుడ్డోడి కోసం తీసుకున్నవి, ట్రైన్ లో టైం పాస్ అవుతుందని చెప్పి ఈ మధ్య మేము వాడికి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తున్నాము. నైట్ వాడు నిద్రపోయే ముందు ఈ బుక్ లో ఉన్న బొమ్మలన్నీ చూపిస్తూ స్టోరీస్ చెప్తుంటే ఆటోమేటిక్ గా వాడే నిద్రపోతున్నాడు. బొమ్మలన్నీ కూడా భలే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏం తీసుకున్నామంటే కలర్స్ వేయడం. ఇవన్నీ వాడేం వేయలేదు, మా చేత తెప్పిస్తాడనమాట. ఆ రోజు మేము తీసుకున్న శారీ చూపించలేదు కదా, పళ్ళు మొత్తం ఇలా వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చింది. ఆ రోజు మా షాపింగ్ బిల్ 11K అయ్యింది. దేవుడి దయో మరి మా గ్రహచార బలమో తెలియదు కానీ తీరా సాయంత్రం అయ్యేసరికి తను బుక్ చేసిన ట్రైన్ టికెట్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయాయి. ఇంకా తత్కాల్లో టికెట్స్ క్యాన్సిల్ చేసిన ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు కదా. మాకేమో ఫస్ట్ ఏసీ అంటే ప్రాణం, అది క్యాన్సిల్ చేసుకోలేము. ఇది మేము తీసుకున్న బ్రేస్లెట్ అన్నమాట. వచ్చిన తర్వాత క్లియర్ గా చూపిస్తాను. మాకున్న చిన్న చితక గోల్డ్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లిపోతున్నాము. ఇంకా ఇంట్లో ఏం లేవు. అలా మా టికెట్స్ కి 7,000 మనీ వేస్ట్ అయిపోయింది. కుదిరితే మళ్ళీ ఆఫ్టర్నూన్ కలుద్దాం.